చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ కోతి ముళ్ళు. ఒకప్పుడు ఒక అడవిలో ఒక కోతి నివసిస్తూ ఉండేదంట. ఒకరోజు దాని తోకలో పదునైన ముళ్ళు గుచ్చుకుందంట. అది ఎంత ప్రయత్నించినా కానీ ఆ తోకలో నుంచి ముళ్ళుని తీయలేకపోయింది. అది నొప్పితోటి విలవిలలాడిపోయింది. ఇంకా లాభం లేదని ఆ అడవిలో నుంచి దగ్గర ఉన్న గ్రామానికి బయలుదేరిందంట. ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక క్షురకుడి ఇంటి తలుపు తట్టింది. క్షురకుడు తలుపు తీశాడు. అప్పుడు కోతంటుంది క్షురకుడితోటి, నన్ను చూసి భయపడవద్దు, నేనేమీ నీకు హాని తలపెట్టను, నా తోకలో ముళ్ళు గుచ్చుకుంది, ఎంత ప్రయత్నించినా రావట్లేదు, దయచేసి దాన్ని తీయవా అని అడుగుతుంది. అప్పుడు క్షురకుడు అందుకొప్పుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తిని తీసుకొని వస్తాడు. అయితే ఆ ముళ్ళును తీయబోయి పొరపాటున ముళ్ళుతో పాటు తోక కూడా కొంచెం తెగిపోతుంది. అప్పుడు కోతి బాధతోటి ఏడుస్తూ తర్వాత తిడుతుంది బాగా, ఎంత క్రూరుడి నువ్వు, నా తోకను తెగగొట్టేశావు, నాకు నా తోకను తిరిగిస్తావా లేదా అని పట్టుబట్టి కూర్చుంటుంది. కానీ తోకను ఎలా మళ్ళీ అతక పెడతాడు, చేయలేడు కదా. అప్పుడు కోతంటుంది, నువ్వు నా తోకనైనా తిరిగివ్వు, లేకపోతే నీ కత్తినైనా ఇచ్చేయు అంటుంది. క్షురకుడు చేసేదేం లేక కత్తిని ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కత్తి తీసుకొని కోతి బయలుదేరుతుంది తన అడవికి. మళ్ళీ దారిలో ఒక ముసలి అవ్వ కట్టెల్ని కొట్టడం చూస్తుంది. అంటే చిన్న చిన్న కొమ్మల్ని ఇరిచేస్తుంది అన్నమాట. అప్పుడు కోతి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఆ చేతితోటి కొమ్మల్ని ఇరిచే బదులు నా దగ్గర కత్తి ఉంది, దానితోటి ఆ కొమ్మల్ని ఇరిస్తే సులభంగా ఉంటుందని కత్తిస్తుంది. ముసలామె ఆ కత్తితోటి కొమ్మలన్నింటిని ఇరిచేసి ఒక మోపులా కడుతుంది. తిరిగి కత్తి ఇచ్చేస్తుంది కోతికి. అయితే ఆ కొత్తి చాలా మొండి బారిపోతుంది ఆ కొమ్మలన్నీ కత్తిరించడం వల్ల. అప్పుడు కోతంటుంది, ముందు నేను ఎలా ఇచ్చానో ఆ కత్తిని నాకు తెచ్చివ్వు, లేకపోతే నీ కట్టెల మోపిచ్చేయు అంటుంది. పాపం ముసలావిడ కొత్త కత్తి కొనాలంటే తన దగ్గర డబ్బు లేదు. అందుకని కట్టెల మోపిచ్చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ కోతి ప్రయాణం అవుతుంది. అప్పుడు దారిలో ఒక ఆమె వంట చేస్తూ కనిపిస్తుంది. పాయసం వండుతుంది ఆమె కుండలో. కట్టెలన్నీ అయిపోయాయి, అదేమో సగంలోనే ఉంది. అప్పుడు కోతి వెళ్ళి ఆమెతో అంటుంది, నా దగ్గర చాలా కట్టెలున్నాయి, అవి తీసుకొని నీ పాయసం వండుకో అంటుంది. అప్పుడు ఆమె కోతి ఇచ్చిన కట్టెలతోటి పాయసం వండుతుంది. అయితే కట్టెలన్నీ వాడేస్తుంది. అందుకని కోతి, నా కట్టెలన్నీ వాడేశావు, తిరిగి నా కట్టెలు నాకు ఇస్తావా, లేకపోతే పాయసం వండిన కుండ ఇచ్చేస్తావా అంటుంది. అప్పుడు ఆమె చేసేదేం లేక పాయసం వండిన కుండ కోతికి ఇచ్చేస్తుంది. కోతి సంతోషంగా దాన్ని తీసుకొని మళ్ళీ బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్నప్పుడు దారిలో దానికి ఒక డప్పు కొట్టేవాడు కనిపిస్తాడు. ఆ డప్పు చూసి కోతికి చాలా ముచ్చటేస్తుంది. అతనితో అంటుంది, డప్పు ఇచ్చేసి ఈ పాయసం కుండ తీసుకుంటావా అంటుంది బదులుగా. అప్పుడు వాడు చాలా సంతోషించి పాయసం కుండ తీసుకొని డప్పుని ఇచ్చేస్తాడు. ఇంకా కోతి ఆ డప్పుని తన మెల్లో తగిలించేసుకొని అడవిలోకి వెళ్ళి తన చెట్టు మీద కూర్చుంటుంది. కూర్చొని ఇంకా పాట పాడడం మొదలు పెడుతుందంట డప్పు కొట్టుకుంటూ. ఏమనంటే, మొదట్లో ఏమైంది, ముళ్ళు గుచ్చుకుంది కదా, కాబట్టి ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్, కట్టెలు పోయి పాయసం వచ్చే డామ్ డామ్ డామ్, పాయసం పోయి డప్పు వచ్చే డామ్ 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 అని పాడుతూ ఉందంట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.